మహాశివరాత్రి శుభాకాంక్షలు అని మాత్రమే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ అడగట్లే, లైక్ అడగట్లే. కానీ కామెంట్లు మాత్రం కావాలి. నాకు మా టీంకి కొండంత బలం. సో 1000 కామెంట్లైనా అసలు యూట్యూబ్‌లో శివభక్తులు ఎంతమంది ఉన్నారు అనేది ఈ కామెంట్ సెక్షన్ చూస్తే ప్రూవ్ అయిపోవాలి. అసలు మెంటలెక్కిపోవాలి కామెంట్లు చూసి. అన్ని కామెంట్లు పడాలి. కనీసం 1000 కామెంట్లు పడాలి. సనాతన ధర్మంలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన పండగగా భావిస్తారు. పంచాంగం ప్రకారం 2026 సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి 15 ఆదివారం అంటే ఈరోజు జరగబోతోంది. పురాణాల ప్రకారం ఈ పవిత్ర రాత్రినే పరమేశ్వరుడు పార్వతీదేవి వివాహం జరిగినట్టు విశ్వసిస్తారు. ఈ రాత్రి ఉపవాసం, జాగరణ, అభిషేకం, మంత్రజపం చేయడం ద్వారా భక్తులు కష్టాల నుంచి విముక్తి పొందేతో పాటు వృత్తి, కుటుంబ జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతితో శుభ ఫలితాలు పొందుతారన్న నమ్మకం ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం తమ రాశులకు అనుగుణంగా పూజలు చేస్తే శివునికి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు 12 రాశుల వారికి అనుసరించినటువంటి పూజా విధానాలు తెలుసుకుందాం. మేషరాశి. ఉదయం స్నానం చేసి గాయత్రి మంత్రాన్ని జపించడం, శివలింగానికి పాలు, తేనె కలిపి నీటితో అభిషేకం చేయడం చేయాలి. మేషరాశి వాళ్ళు బెల్లంతో చేసినటువంటి తీపి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తే అదృష్టం కలుగుతుంది. మేషరాశి వాళ్ళు నోట్ చేసుకోండి. వృషభ రాశి. ఓం నమః శివాయ మంత్రాన్ని భక్తితో జపిస్తూ పెరుగు, చెరుకు రసంతో అభిషేకం చేయండి. నందికి పచ్చి మేత తినిపించండి ఏదైనా ఎద్దు కనపడినప్పుడు. అలాగే రేగిపండు సమర్పించడం కూడా శుభప్రదం. మిథున రాశి. తెల్లని వస్త్రాలు ధరించి పూజ చేయండి. పంచామృతంతో అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర కలిసినటువంటి పంచామృతంతో అభిషేకం చేసి స్వచ్ఛమైనటువంటి నీటితో శుభ్రం చేయాలి. ఓం మహేశ్వరాయ నమః అనేది జపించండి. కర్కాటక రాశి. సూర్యోదయ సమయంలో సూర్యునికి ప్రార్థన చేసి శివుడికి పాలు, తేనె, నీటితో అభిషేకం చేయండి. గంధం, బియ్యం సమర్పించడం మనశ్శాంతినిస్తుంది. సింహరాశి. ఓం జటాధరాయ నమః మంత్రాన్ని జపించండి. దానిమ్మ రసంతో అభిషేకం చేసి నెయ్యి దీపం వెలిగించండి. ఇది గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కన్యరాశి. ఓం శూలపాణాయ నమః అని జపిస్తూ చెరుకు రసంతో అభిషేకం చేయండి. బిల్వదళాలు సమర్పించడం శ్రేయస్కరం. తులారాశి. గంగా జలంతో అభిషేకం చేయండి. ధాతురు వంటి శివప్రియ పదార్థాలు సమర్పించి ఓం నమః శివాయ అని జపించండి. ఇది ఆర్థిక శ్రేయస్సుకి దోహదం చేస్తుంది. వృశ్చిక రాశి. పచ్చిపాలితో అభిషేకం చేసి శివమంత్రాలు జపించండి. ఇది జీవితంలో అడ్డంకులను తొలగిస్తుంది. ధనుసు రాశి. కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయండి. బిల్వపత్రాలు, జిల్లేడు పువ్వులు సమర్పించి ఓం నాగేశ్వరాయ నమః జపించండి. మకర రాశి. మృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. పాలు, పెరుగు, ధాతురం సమర్పించడం ద్వారా కష్టాల నుంచి ఉపశమనం పొందొచ్చు. కుంభరాశి. ఓం భూమేశ్వరాయ నమః జపించండి. కుంకుమ కలిపినటువంటి పాలు అర్పించి సెమి ఆకులు సమర్పించడం శని ప్రభావాలను తగ్గిస్తుంది. మీనరాశి. కొబ్బరి నీటితో అభిషేకం చేయండి. గంధం, ధాన్యాలు సమర్పించడం ద్వారా వృత్తిలో పురోగతి కలుగుతుంది. భక్తి విశ్వాసంతో చేసేటువంటి పూజ అత్యంత ఫలప్రదం. శివుని స్మరణ, ఉపవాసం, రాత్రి జాగరణ చేయడం ద్వారా మహాశివరాత్రి యొక్క పర్వదినాన్ని మరింత పవిత్రంగా జరుపుకోవచ్చు. సో మహాశివరాత్రి కాబట్టి మహాశివరాత్రి శుభాకాంక్షలు అంటూ ఒకే ఒక కామెంట్ని కింద కామెంట్ చేయండి.